దాని దాని స్థలాన్ని మారుస్తారు. మార్చినప్పుడు లాగా అప్పటికే భూమికి వెళ్ళిపోతుంది. పొడవంతో దాన్ని కోస్తారు, కవర్లో కింద కోస్తారు, కోసి దాన్ని మారుస్తారు. ఇది మనం ఎవరో గమనిస్తాం, వాళ్ళు ఏదో పని చేసుకుంటారు అనుకుంటాం. మన నర్సరీకి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ పనిచేస్తాక చెప్పారు. ఇది మదర్ రూట్ ఉండదు కదా, తల్లి వేరు ఉండదు, తల్లి వేరు లేకుండా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఇది మీకు మొక్క పెట్టుకున్నాక రూట్ లేదు కాబట్టి దీని లైఫ్ తగ్గిపోతుంది. స్పాన్ యాక్చువల్గా 200 సంవత్సరాలు ఉంటుంది మామిడి చెట్టు. 6 నెలల మొక్కే తీసుకోవాలి, లేకపోతే అసలు మీరు అంటే ఎలా కట్టుకోవాలో నేను చెప్తాను. 3 టెంకల్ని మీరు ఎక్కడైతే భూమిలో పాతున్నారో త్రిభుజాకారంలో 3 టెంకల్ని పెట్టండి. మీరు ఏది మామిడి టెంక అయినా పర్వాలా, మీరు మామిడి బజార్లో తిన్నా మీకు ఏ బండి అయినా సరే దాని టెంకలు 3 పెట్టేయండి, మట్టి వేసేసేయండి, గుంట తవ్వేసి మీరు ఎక్కడైతే మార్క్ చేశారో అక్కడ. కొద్ది 6 నెలలకి అయితే ఏమవుతుంది, మొక్కలు వచ్చేస్తాయి కదా. ఆ 6 నెలల తర్వాత మూడింటిని కలిపి గ్రాఫ్టింగ్ చేసేయండి. 3 కలిపి ఒకటి గ్రాఫ్టింగ్ చేయండి. చేసిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత మీకు ఏ చెట్టు కాయ అయితే ఇష్టమో దాని కొమ్మను తీసుకొచ్చి దీన్ని గ్రాఫ్టింగ్ చేయండి. చేస్తే ఏమవుతుందంటే ఒక్క మొక్కకి 3 అమ్మలు ఉంటారు లోపల. ఒక తల్లికి, ఒక పిల్లోడికి 3 తల్లిలు ఉంటాయి. మదర్ రూట్ 3 ఉంటాయి. ఇది ఎప్పటికీ కాదు, 200 ఏళ్ళు ఉంటుంది. పైన ఉన్నదే మీకు కాయ వస్తుంది. ఏదైతే పెట్టారో దాని కాయ గ్రాఫ్టింగ్. ఇది పాలేకర్ చెప్పే మెథడ్. ఇది చేయడానికి 2 సంవత్సరాలు పడుతుంది. 2 సంవత్సరాలు మీరు ఆగితే మీకు అద్భుతమైన కాయలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చేస్తాయి. అది చేసుకుంటాం. మార్కెట్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లు ఏది కొనమాకండి నర్సరీ వాళ్ళ దగ్గర, ఇది మంచిది కాదు. మదర్ రూట్లు ఉండవు, పునాది లేని ఇల్లు ఉంటుందా, ఇది అంతే.